రాష్ట్రంలో హత్య రాజకీయాలు మంచిది కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు సర్వేక్షణలో సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డు రావడంపై ఎమ్మెల్యే హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతోనే సిద్దిపేటకు జాతీయ స్థాయిలో పేరొచ్చిందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో హత్య రాజకీయాలు మంచివి కావన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల హత్యకు గురైన నాగర్ కర్నూలు జిల్లా గండ్రావుపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాజీ జవాన్ మల్లేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఎలాంటి హత్యలు జరగలేదన్నారు. ఈ హత్యపై డీజీపీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మల్లేష్ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఇదివరకు ఎన్నడూ లేదు. మేము కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. మరి 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు. ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే, మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకుంటే, ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు కూడా అవసరమైతే ప్రత్యక్షంగా విచారణ జరిపించి మరి వాస్తవాలు చెప్పాలి, ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేశాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ సీట్లు బీజేపీ గెలిచిందన్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎస్ కుమార్ చెప్పినట్లు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయని ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యం నెరవేరటం సాధ్యం కాదన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. స్వచ్ఛ సర్వేక్షణలో సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డు రావటం సంతోషంగా ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అవార్డు వచ్చిందన్నారు హరీష్ రావు. సిద్దిపేటకు ఇప్పటి వరకు 22 అవార్డులు వచ్చాయని చెప్పారు. మున్సిపల్ కార్మికులను సన్మానించారు హరీష్ రావు. క్లీన్ సిటీ అవార్డు సిద్దిపేట ప్రజలకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. నాకు చాలా సంతోషం. ఎన్నో సంక్రాంతి పండుగలు జరుపుకున్నంత సంతోషం నాకు అవార్డులో కలిగింది. ఈరోజు మన సిద్దిపేటకు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు రావడం అనేది మనందరికీ గర్వకారణం. ఈ అవార్డు సిద్దిపేట ప్రజలకు, మా కార్మికులకు, మా కౌన్సిల్ సభ్యులకు అంకితం అని చెప్పి నేను పనిచేస్తాను. సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, స్థానికులు కలిసి పనిచేయటం వల్లే ఈ అవార్డు వచ్చిందంటున్నారు.